శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంద్రుని భయము, బృహస్పతి అభయము. శ్రీరామచంద్రుడు సౌశీల్యము, ప్రేమ కలవాడు. భరతుడు ప్రేమ సముద్రుడు. ఇంతవరకు ఫలించిన మన ప్రయాస వృధా కావచ్చును. కావున ఏదైనా ఒక కపటోపాయం ఆలోచింపుడు. ఇంద్రుని మాటలు విని దేవగురువైన బృహస్పతి చిరునవ్వుతో, ఇతడు 1000 కన్నులున్నను గుడ్డివాడే అని భావిస్తూ ఇట్లనెను: దేవేంద్ర, మాయాప్రభువైన శ్రీరామచంద్రుని సేవకుని పైననే మాయోపాయములను పన్నినచో అది పన్నిన వానినే దెబ్బతీయును. మొదట నేను శ్రీరాముని సంకల్పానుసారమే చేసి తిని, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎట్టి పన్నాగమును పన్నినను హాని జరుగును. ఇంద్ర, రఘునాథుని స్వభావం వినుము. అతడు తన ఎడ అపరాధం చేసిన వారిని ఎవ్వరినీ కోపగింపడు. కానీ ఆయన భక్తుని ఎడ అపరాధం చేసిన వాడు శ్రీరాముని క్రోధాగ్నికి ఆహుతి అగును. వేదములలో ప్రస్తావించబడిన ఈ విషయం లోక ప్రసిద్ధం. దీన్ని దూర్వాసుడు బాగుగా ఎరుగును. మహాభక్తుడైన అంబరీషుని ఎడ అపరాధమునర్చి దూర్వాసుడు అనేక కష్టముల పాలయ్యను. ఈ కథ సుప్రసిద్ధం. లోకములన్నీ శ్రీరామనామం జపించును. ఆ శ్రీరాముడు భరతుని నామం స్మరించును. శ్రీరామునికి భరతునితో సమానమైన ప్రీతిపాత్రుడు ఎవ్వడనూ లేవుడు. కావున ఇంద్ర, రఘుకుల శ్రేష్ఠుడైన శ్రీరామచంద్ర భక్తునికి అహితాభావం ఎప్పుడు ఏ రూపమునైనను మనసునకు రానియకము. లేనిచో ఈ లోకంలో అపకీర్తి, పరలోకంలో దుఃఖము కలుగును. అనుక్షణము శోకం వెంటాడును. దేవేంద్ర, నా ఉపదేశం వినము. శ్రీరామునికి తన భక్తుడు అత్యంత ప్రియుడు. తన భక్తులను సేవించిన వారికి అతడు ప్రసన్నుడగును. తన భక్తులకు ప్రతికూలురైన వారిని శత్రువులుగా భావించును. ప్రభువు సమదృష్టి కలవాడు. ఆయనలో రాగద్వేషములుండవు. ఇతరుల పాపపుణ్యములను కానీ గుణదోషములను కానీ ఆయన గ్రహింపడు. విశ్వం నందు జీవుల సుఖదుఖములకు కర్మయే ప్రధాన కారణము. ఎవరటి కర్మలు ఆచరించరో వారు వాటికి తగిన ఫలితములు అనుభవించెదరు. అయినను భక్తుల ఎడ సమవ్యవహారము, భక్తులను బాధించు వారి ఎడ విషమ వ్యవహారము జరుపును. అతడు భక్తులను ప్రేమతో అక్కున చేర్చుకొనను. తన భక్తులను బాధించు వారిని సంహరించి మోక్షం ప్రసాదించును. శ్రీరాముడు త్రిగుణాతీతుడు, నిస్సంగుడు, నిరహంకారి, శాశ్వతుడు. అయినను భక్తుల ప్రేమకు వసుడై సగుణుడుగా కూడా ఒప్పుచుండును. శ్రీరాముడు ఎల్లప్పుడూ తన భక్తుల కోరికలు తీర్చుచుండును. వేద పురాణములు, సాధువులు, దేవతలు దీనికి సాక్ష్యంగా నిలుతురు. దీనిని మనసులో గ్రహించి నీ కుటిలత్వం మానము. భరతుని చరణములను బాగుగా ప్రేమించము. ఇంద్ర, రామభక్తులను నిరంతరము ఇతరుల హితమునందే నిరతులై ఉందురు. ఇతరులు దుఃఖితులైనప్పుడు వారును దుఃఖితులగుదురు, దయచూపుదురు. భరతుడు భక్త శిరోమణి కావున అతన్ని గురించి నీవు భయపడవలదు. ప్రభువు సత్యప్రతిజ్ఞుడు, దేవతలకు హితమును గూర్చువాడు. భరతుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞని అనుసరించి నడుచువాడు. నీవు నీ స్వార్థమును మునిగి అనవసరంగా కలవరపడుచున్నావు. ఇందు భరతుని దోషం ఏమీ లేదు. ఇది నీ అజ్ఞానం మాత్రమే. దేవగురువైన బృహస్పతి పలికిన హితవచనములు విని ఇంద్రుని మనస్సు ప్రశాంతత పొందెను. అతని చింత దూరమయ్యను. అతడు ప్రసన్న చిత్తుడై భరతుని స్వభావం ప్రశంసించుచు పుష్పవృష్టిని కురిపించెను. భరతుడు దారి వెంట భక్తి ప్రపత్తులతో వెళ్ళుచుండగా మునులు, సిద్ధులు ఆయనను కొనియాడుచుండరి. ఆయన నిట్టూర్పులతో కూడా రామా రామా అని వినిపించుచుండగా 4 దశల ప్రేమ పొంగి పొరలుచుండెను. అతని మాటలకు రాళ్ళు వజ్రంలో కూడా కరిగిపోవుచుండెను. అయోధ్యావాసులకు సీతారాములపై గల ప్రేమ వర్ణింపనలవి కానిది. దారిలో అచటచట బస చేయిచు భరతుడు యమునా తీరమునకు చేరెను. యమునా నదీ జలములను దర్శించగానే ఆయన కన్నులు చెమర్చెను. శ్రీరాముని విరహ సముద్రంలో మునిగిన భరతుడు, అతని పరివారము శ్యామవర్ణ శోభితములైన యమునా నదీ జలములను చూసి ప్రేమ విహ్వలరైరి. పిమ్మట వారు వివేకమనే ఓడనెక్కి శ్రీరామ దర్శనానికై ఉత్సాహితులైరి. ఆ దినమున వారు యమునా తీరమున బస చేసిరి. సమయానుకూలముగా వారికి భోజన వసతి సౌకర్యములు ఏర్పరచబడను. నిషాదరాజు ఆజ్ఞచే రాత్రికి రాత్రి అన్ని ఘట్టముల యందును అసంఖ్యాకములైన ఓడలు వచ్చి చేరను. వాటి శోభలు కన్నులకు మిరుమిట్లు గొలుపుచుండెను. ఉదయంన ఒకేసారి అందరూ నదిని దాటిరి. రామసఖుడైన గుహని సేవకులకు ఎల్లరూ సంతసించిరి. యమునా నదిలో స్నానములు ఆచరించి ప్రణమిల్లి నిషాదరాజుతో పాటు సోదరులిద్దరూ బయలుదేరిరి. ముందుగా అందమైన వాహనములలో వశిష్ఠుడు మున్నగు మునీశ్వరులుండిరి. వారి వెంట రాజపరివారం ఉండెను. వారి వెంట సోదరులిద్దరూ అతి సామాన్యములైన దుస్తులు ధరించి నడుస్తూ పోవుచుండిరి. వారిని అనుసరించి సేవకులు, మిత్రులు, మంత్రికుమారులు శ్రీ సీతారామ లక్ష్మణులను స్మరిస్తూ నడుస్తూ ఉండిరి. శ్రీరాముడు విశ్రమించిన ప్రదేశములకు భక్తితో ప్రణమిల్లుచుండిరి. మార్గముల పక్కన గల గ్రామవాసులు వారి రాకను విని వెంటనే తమ పనులన్నీ మానుకొని వచ్చి
వారి స్వరూపములను ప్రేమను చూసి తమ జన్మలు సఫలములైనవని భావిస్తున్నారు. భరత శత్రుఘ్నులను చూసి స్త్రీలు ప్రేమపూర్వకంగా తమలో తాము ఇట్లనుకొనుచుండరి, చెలి వీరు రామలక్ష్మణుల కాదు, కానీ వీరి వయస్సులు, శరీర వర్ణములు, రూపములు ఆ విధముగానే ఉన్నవి. వీరి శీల స్నేహములు కూడా అట్లే ఉన్నవి. వీరి నడకలు కూడా ఆ తీరుగానే ఉన్నవి. కానీ వీరి వేషములు అట్లు లేవు. వీరు మునుల వలె వలకలధారులై లేరు. సీతాదేవియే తోడుగా లేదు. వీరి ముందు చతురంగ బలములు నడుచుచున్నవి. వీరి ముఖములు ప్రసన్నములుగా లేవు. మనసులలో విచారమున్నది. ఈ వ్యత్యాసం వలన సందేహములు కలుగుచున్నవి. వీరి సహేతకములైన సంభాషణములు తదితర స్త్రీలకునో నిజమనిపించను. వారు ఒక వనితతో ఇట్లనిరి, నీ వంటి బుద్ధిమంతురాలు ఎవ్వరనూ లేరు. ఆమెను పొగడుచో, నీ మాటలు నిజమని పలుకుచో ఆమెతో మధురవచనములు పలికినారు. శ్రీరాముని రాజ్య పట్టాభిషేకం భంగమైన రీతిని, దానికి సంబంధించిన పూర్తి వృత్తాంతమును వారు సంభాషించుకొనుచో భరతుని స్నేహశీలములను, సౌభాగ్యమును ప్రశంసించరి. చూడుము, తండ్రి గారిచ్చిన రాజ్యమును కూడా వదిలిపెట్టి వీరు కందమూలములను భుజించుచు కాలినడకన వచ్చుచున్నారు. మరలా అయోధ్యకు రమ్ము అని శ్రీరాముని వేడుకొనుటకు భరతుడు ఏతించుచున్నాడు. ఇట్టి భరతునికి సాటి రాగల వారెవ్వరు? భరతుని భ్రాతృత్వము, అతని భక్తి ఆచరణలో కీర్తించుట వలన, వినుట వలన దుఃఖములు, దోషములు అంతరించును. చెల్లి, ఈ విషయం ఎంత చెప్పిననో తక్కువయే. అతడు శ్రీరామచంద్రుడి సోదరుడు కదా. ఇట్టి మహత్వ సంపన్నుడొకటిలో ఆశ్చర్యమేమున్నది? తమ్మునితో కూడి ఉన్న భరతుని చూసి మనం అందరము ధన్యురాండ్రమైతిమి. భరతుని సద్గుణములు విని అతని ప్రస్తుత స్థితిని చూసి స్త్రీలు విచారపడుచు, కైకేయి వంటి కుటిల మహిళ కడుపున పుట్టవలసిన వాడు కాడితడు అని అనుచుండరి. మరొక వనిత, ఇందులో రాని దోషం లేదు, ఇది విధాత కల్పితం. ఒక విధంగా ఇట్లు జరగటం మన అదృష్టం. లేనిచో లోకమునకు, వేద విధులకును, కుల గౌరవమునకు నిమ్నస్థితిలో ఉండి కుగ్రామంలో నివసించుచున్న మనకు ఈ మహాపుణ్య పురుషుల దర్శనం ఎట్లు లభించును అని పలికెను. పల్లెసీమలకు వారి ఆగమనం మరుభూములలో కల్పవృక్షం వెలిసినట్లుండెను. ఇందువల్ల ప్రతి పల్లెయందును ఆశ్చర్య ఆనందములు వెల్లివిరియుచుండెను. సింహల ద్వీపవాసులకు దైవయోగం చే తీర్థరాజమైన ప్రయాగయే నడిచి వచ్చి దర్శనమిచ్చినట్లు దారి పక్కన గల పల్లె ప్రజలకు పుణ్యపురుషుడైన భరతుడు స్వయంగా దర్శనమిచ్చుటచే వారు తమ భాగ్యములు పండినట్టు మురిసిపోయిరి. తన గుణములతో పాటు శ్రీరామచంద్రుని ప్రశంసలను వినుచు శ్రీ రఘునాథుని స్మరిస్తూ భరతుడు ముందుకు సాగిపోవచుండెను. అతడు తీర్థములలో స్నానములాడుచు ఋష్యాశ్రములను, దైవ మందిరములను దర్శిస్తూ వినమ్రుడై ప్రణమిల్లుచుండెను. శ్రీరామచంద్రుని చరణ కమలములపై నిరంతరము తన భక్తి చెక్కు చెదరకుండునట్లు వరమును ప్రసాదింపమని భరతుడు ప్రార్థించుచుండెను. దారిలో ఆయనను కోలులు, కిరాతులు మున్నగు వనవాసులను, వానప్రస్థులను, సన్యాసులను, బ్రహ్మచారులను, విరాగులను కలుసుకొనుచుండరి. వారికి ప్రణమిల్లి శ్రీ సీతారామ లక్ష్మణులు ఏ వనంలో ఉన్నారు అని అడుగుచుండెను. వారు ప్రభువుల సమాచారమును తెలుపుచుండరి. భరతుని దర్శనంతో జన్మసాఫల్యం పొందుచుండరి. సీతారామ లక్ష్మణులను క్షేమంగా దర్శించినాము అని తెలిపిన వారిని భరతుడు రామలక్ష్మణులతో సమానులుగా భావించుచుండెను. ఈ విధంగా శ్రీరాముని వనవాస విశేషములను గురించి వినుచు భరతాదులు ముందుకు సాగిపోవచుండరి. ఆనాడు అక్కడ ఆగి మరునాటి ఉదయమే రాముని స్మరిస్తూ వారు బయలుదేరిరి. భరతుని వెంట ఉన్న వారందరూ అతని వల్లనే శ్రీరామ దర్శనోత్సుకులై ఉండిరి. అందరికీ శుభశకునములు కనబడెను. పురుషులకు, స్త్రీలకు క్రమంగా కుడి ఎడమ నేత్రములు, భుజములు అదరినవి. భరతుడు అతని పరివారము శ్రీరాముని దర్శనమగను ఒక దుఃఖదాహం తీరును అని భావించిరి. హృదయంలోని భావమునకు అనుగుణముగానే కోరికలు కలుగుచుండును. అందరూ స్నేహ మదిరామత్తులై ఉండిరి. వారి తనవులు ప్రేమ విఫలములై ఉండెను. కాళ్ళు తడబడుచుండెను. మాటలు అస్పష్టములై ఉండెను. అదే సమయాన రామసఖుడైన నిషాదరాజు సహజ సుందరమై పర్వత శిరోమణి అయిన కామదగిరిని వారికి చూపించెను. దానికి సమీపానే పయస్విని నదీ తీరమున సీతాలక్ష్మణులతో కూడి శ్రీరాముడు నివసించుచున్నాడు అని తెలిపెను. ఆ పర్వతాన్ని చూడగానే అందరూ జానకి జీవన శ్రీరామ ప్రభువుకు జయము అనుచు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించిరి. అప్పుడు వారు శ్రీ రఘునాథుడు అయోధ్యకు తిరిగి వచ్చినంతగా ఆనందించిరి. ఆ సమయాన భరతుడు పొందిన భక్తి పారవస్యాలను ఆ ఆదిశేషుడు కూడా వర్ణింపజాలడు. అహంకార మమకారములతో మలిన హృదయులైన వారికి బ్రహ్మానందం అగమ్యమైనట్లు కవులకు భరతుని ప్రేమ పారవస్య స్థితిని వర్ణించుట అసాధ్యం. శ్రీరామ భక్తి పారవస్యములతో విహ్వలులై ఉన్నందున ఆ దినమంతయును అందరూ 2 క్రోసుల దూరం మాత్రమే నడవగలిగిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను.
జలస్థల వసతులను చూసి ఆ రాత్రి అచ్చటనే బస చేసిరి. ప్రాతకాలాన రామభక్తుడైన భరతుడు ముందుగా ప్రయాణం సాగించెను. అక్కడ శ్రీరామచంద్రుడు వేకువజాముననే మేలుకొనెను. సపరివారంగా భరతుడు వచ్చినట్టు కరగన్న సీతాదేవి తన స్వప్నాన్ని శ్రీరామునికి వివరించుచుండెను. ప్రభువు యొక్క వియోగాగ్నిలో భరతుని తనువు తప్తమైనది. అతని అనుయాయులందరూ దైన్య దుఃఖములతో విచారగ్రస్తులయ్యుండిరి. అత్తగారుల స్వరూపంలో పూర్తిగా మారిపోయినవి. సీతాదేవి స్వప్న వృత్తాంతం విని శ్రీరాముని కన్నులలో నీరు నిండెను. అందరినీ శోకం నుండి విముక్తులను చేయి ప్రభువే శోకమగ్నుడయ్యను. శ్రీరాముడి స్వప్నం మంచిది కాదు, ఏదో అశుభవార్తను వినబోచున్నామని పలికి తమ్మునితో పాటు స్నానమాచరించి మహాదేవుని పూజించి సాధువులను సమ్మానించెను. దేవతలను పూజించి మునులకు వందనమొనర్చి శ్రీరామచంద్రుడు ఆసీనుడై ఉత్తర దిశకు చూడసాగెను. ఆకాశము ధూళి ధూసరితమై ఉండెను. పశుపక్షాదులు వ్యాకులపాటుతో పరిగెత్తుకొని ఆశ్రమం వైపుకు వచ్చుట చూచెను. శ్రీరాముడు లేచి నిలబడి దీనికి కారణం ఏమై ఉండును అని ఆలోచించసాగెను. మనస్సు ఆశ్చర్యచకితమగుచుండగా కోలులు కిరాతులు భరతుని ఆగమన సమాచారమును పూర్తిగా తెలిపిరి అని తులసీదాసు పలుకుచున్నాడు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.